గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 4లో చాప్టర్ 4 గాడ్రేజ్ ట్రైన్ మోటార్ గురించి తెలుసుకుందామండి. ఈ గాడ్రేజ్ ట్రైన్ మోటార్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. ఈ గాడ్రేజ్ ట్రైన్ మోటార్ ఇదిగోండి సేమ్ మన సింగిల్ స్టెప్ ట్రైన్ మోటరే, కానీ దీనికి ఏంటంటే ఈ సింగిల్ స్టెప్ ట్రైన్ మోటార్కి మనకి ఇదిగోండి ఇక్కడ 2 పోల్స్ జాక్ అనేది వచ్చింది అనమాట. ఈ జాక్తో పాటు మనకి సైడ్ ఇదిగోండి ఒక పిన్ వస్తుంది. ఇది ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనమాట. ఈ సిగ్నల్ అనేది డ్రైన్ మోటార్కి వస్తేనే ఈ డ్రైన్ మోటార్ సప్లై, అంటే ఈ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ డ్రైన్ మోటార్ కాయిల్ బాగానే ఉంది అనేది మన పీసీబీ బోర్డుకి వెళ్తుంది అనమాట. ఆ పీసీబీ బోర్డుకి ఈ కాయిల్ బాగానే ఉంది అనేది తెలిస్తేనే దీనికి సప్లై అనేది పీసీబీ బోర్డు నుంచి ఈ డ్రైన్ మోటార్కి అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ డ్రైన్ మోటార్కి ఈ ఫీడ్బ్యాక్ పీసీబీలో నుంచి కనెక్ట్ అయి ఉంటేనే ఈ డ్రైన్ మోటార్ పనిచేస్తుంది, లేదంటే ఇది వర్క్ అవుతుంది అనమాట. కానీ మనం విడిగా ఈ డ్రైన్ మోటార్ని చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది డ్రైన్ మోటార్ గాడ్రేజ్ది. ఈ గాడ్రేజ్కి మాత్రమే ఈ మోడల్ అనేది వస్తుంది, మిగతా వాటికి ఉండదు. అది తర్వాత మనం ఇప్పుడు గాడ్రేజ్ డ్రైన్ మోటార్ సర్క్యూట్ అనేది తెలుసుకున్నాం. ఇక ఈ డ్రైన్ మోటార్లో మన టాప్ లోడ్ నాన్ ఇన్వర్టర్ డ్రైన్ మోటార్లో ఇదే లాస్ట్ ఫ్రెండ్స్. ఇక గాడ్రేజ్ డ్రైన్ మోటార్ అనమాట. మనకి ఇక నాన్ ఇన్వర్టర్ వాటిలో మనకి ఇదే లాస్ట్ అనమాట. అది నాన్ ఇన్వర్టర్లో ఇదే లాస్ట్ డ్రైన్ మోటార్. మనం చెప్పుకునేది గాడ్రేజ్ డ్రైన్ మోటార్ అనమాట. ఈ డ్రైన్ మోటార్కి ఏంటంటే ఇదిగోండి, ఇది డ్రైన్ మోటార్ ఇది అనుకున్నాం. దీనికి ఇక్కడ 2 పోల్స్ వచ్చాయి. 2 పోల్స్ వచ్చాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఒక సింగిల్ పోల్ ఒకటి వచ్చింది. ఇది మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అన్నమాట. ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇది డ్రైన్ మోటార్ ఇలా ఉంటుంది. ఇది ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఫ్రెండ్స్. ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఏంటంటే మనకి ఆ డ్రైన్ మోటార్ కనుక వర్క్ అవ్వాలి అంటే ఆ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది పీసీబీ బోర్డ్ నుంచి ఉండాలన్నమాట, లేదంటే డ్రైన్ మోటార్ పనిచేయదు. మనకి ఆ ఫీడ్బ్యాక్ సిగ్నల్ వస్తుంది రావట్లేదు అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే ఈ డ్రైన్ మోటార్కి ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఈ డ్రైన్ మోటార్ కెపాసిటీ అంటే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. దీని రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 6.5 కిలో ఓమ్స్ టు 6.5 కిలో ఓమ్స్ టు 9.5 కిలో ఓమ్స్. ఈ మధ్యలో మనం మొత్తం ఎప్పుడైనా డ్రైన్ మోటార్ కనుక చెక్ చేయాలి అనుకుంటే ఈ పిన్ను కూడా మనం తీసేయాలన్నమాట. ఈ పిన్ను కూడా తీసేసి ఈ 2 పిన్ వీటికి వచ్చిన జాకు తీసేసి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసేటప్పుడు దీంట్లో ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఏంటంటే ఈ 6.5 టు 9.5 కిలో ఓమ్స్ అని రెసిస్టెన్స్ ఉంది కదా. ఈ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఇలా డ్రైన్ మోటార్ ఉందనుకోండి, 90% అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఈ పాయింట్కి న్యూట్రల్ సప్లై అనేది మనం ఇవ్వాలి. ప్లగ్ నుంచి కనుక డ్రైన్ మోటార్ని చెక్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా దీంట్లో మాత్రం మనం ప్లగ్ ద్వారా కనుక ఇది కనుక చెక్ చేయాలి అనుకున్నాం అనుకుంటే ఈ ప్లగ్లో మనకి సప్లై అంటే ఏసీ 230 volts సప్లై మనం తీసుకున్నాం మెయిన్ బోర్డ్ నుంచి. ఈ సప్లైతో డ్రైన్ మోటార్ని చెక్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఫస్ట్ పని దీంట్లో వచ్చే ఈ మెయిన్ ప్లగ్ నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్లో ఉంటుంది కదా, టెస్టర్తో మనం చూసుకోవాలన్నమాట. అంటే టెస్టర్తో లైట్ ఎరుగుద్ది కదా, మనకి ఫేస్ సప్లైకి ఎరుగుద్ది. ఇది
ఈ ఫేస్ సప్లై ఇది ఫేస్ అనుకున్నాం. ఈ టెస్ట్తో లైట్ వెలిగే ఫేసు దీనికి మాత్రమే ఇవ్వాలి. అది ఇంపార్టెంట్ విషయం. అంటే ఈ పిన్ ఎక్కడైతే ఉందో ఇటువైపు ఈ రెండు కూడా కంటిన్యూటీ మోడ్ అనమాట. అంటే మనకి దీని నుంచి దీనికి అంటే ఈ పిన్ నుంచి ఈ పిన్కి కనుక మీరు రెసిస్టెన్స్ చూస్తే అది 0 ohms అనమాట. రెసిస్టెన్స్ చూస్తే 0 ohms ఉంటుంది. పొరపాటును కానీ ఈ వైరు తీసేసేయాలన్నమాట. మనం ఇలా చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ వైర్ అనేది మన పీసీబీ బోర్డుకి వెళ్ళే ఈ వైరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్, అంటే పీసీబీ బోర్డు నుంచి దీనికి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ పీసీబీ బోర్డు ఇలా ఉంది. ఈ పీసీబీ బోర్డులో ఇక్కడ ఒక పిన్, అంటే ఈ పాయింట్ నుంచి ఫీడ్బ్యాక్ దీనికి వెళ్ళిద్ది అనమాట. ఈ పాయింట్ నుంచి ఫీడ్బ్యాక్ దీనికి వెళ్ళిద్ది. తర్వాత మనకి ఇక్కడ ఒక 2 పాయింట్లు ఉంటాయి. ఆ 2 పాయింట్లో మనకు ఒక వైర్ దీనికి, ఇంకో వైర్ దీనికి వెళ్తుంది. అది ఇలా వెళ్ళిద్ది. మనం ఎప్పుడైనా డ్రైన్ వాటర్ను విడిగా చెక్ చేయాలంటే ఇదిగోండి మెయిన్ పీసీబీకి ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, ఇక్కడ డ్రైన్ వాటర్ దగ్గర ఈ పిన్ పీకేయాలి. ఈ పిన్ అనేది తీసేసి ఈ జాక్ ఎలాగో తీస్తాం. ఈ జాక్ తీసి మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న మెయిన్ స్కడ్ వైర్తో మీరు ఏం చేస్తారంటే దాంట్లో టెస్ట్ బెడ్ చూసి ఫేస్ సప్లై ఈ పోల్కి ఇవ్వాలి, న్యూట్రల్ సప్లై ఈ పోల్కి ఇవ్వాలన్నమాట. యాక్చువల్గా ఇది రివర్స్ అయితే 90% సందర్భాల్లో ఏమీ కాదు. ఒక్కో దాంట్లో ఏంటంటే దీనికి డయోడ్ ఇస్తాడు లోపల. ఆ డయోడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డ్రైన్ మోటార్ కాలిపోద్ది అనమాట. అందుకని ఈ ఒక్కదానికి మాత్రం ఇలా మనం న్యూట్రల్ అనేది దీనికి, ఫేస్ అనేది దీనికి ఇస్తే డ్రైన్ వాటర్ అనేది వర్క్ అవుద్ది అనమాట. అది అందుకనే ప్రాక్టికల్స్ చెయ్యాలి అని చెప్పేది అందుకేనండి. ప్రాక్టికల్స్ చేస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి. అంటే మీ చేత్తో మీరు చెయ్యాలి. అది మీరు ఎక్కడన్నా చేయండి, కానీ అది ఖచ్చితంగా ఏదో ఒక అదే మన ఫ్యాకల్టీ, అంటే మీకు చదువు చెప్పే ఫ్యాకల్టీ పర్యవేక్షణలో చేస్తే తెలుస్తుంది అనమాట క్లియర్గా. ఎందుకంటే మీ చేత్తో మీరు చేస్తారు కాబట్టి మీకు గుర్తుంటుంది. తర్వాత ఎప్పుడన్నా మర్చిపోయినా మీకు ఎమ్మటనే గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే చేత్తో చేసింది మర్చిపోరు, విన్నా దానికన్నా చేత్తో చేసిందే బాగా గుర్తుంటుంది అనమాట. అది దీంట్లో మనం ఈ ఒక్కదానికి మాత్రం విడిగా తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న జాక్కి ఇదిగోండి ఈ 2 వైర్లు మనకు రన్నింగ్లో, అంటే డ్రైన్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఏసీ 230 volts వస్తుంది అనమాట. ఈ వోల్టేజ్ రావట్లేదు అనుకోండి, ఈ వోల్టేజ్ రావట్లా. ఈ వోల్టేజ్ రాలేదు అంటే అప్పుడు మనకి ఫీడ్బ్యాక్ వెళ్ళకపోయినా వోల్టేజ్ రాదు. కాబట్టి డ్రైన్ మోటార్ అనేది బాగుందా లేదా తెలుసుకోవడానికి మనం డైరెక్ట్గా ఇలా ఇచ్చి దీన్ని చెక్ చేసామనుకోండి, ఇది తీసేయాలి. ఈ పిన్ తీసేసి డైరెక్ట్గా చెక్ చేస్తే డ్రైన్ మోటార్ ఓపెన్ అవుతుంది. ప్లస్ ఇదిగోండి 6.5 kilo ohms to 9.5 kilo ohms ఉంది. ఉంటే ఇది బాగున్నట్టు. దీనికి సప్లై ఇచ్చి చూసాం, డ్రైన్ వాటర్ వర్క్ అవుతుంది, అంతా బాగానే ఉంది అంటే అప్పుడు మీకు ఈ బోర్డు పీసీబీ బోర్డులో ప్రాబ్లం అని మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుని పీసీబీ బోర్డు రిపేర్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అది ఇది ఫ్రెండ్స్, మనకి ఇద్దరితో డ్రైన్ మోటార్లు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో మనం వాష్ మోటార్, మెయిన్ మోటార్ గురించి మనం డే 5లో చాప్టర్ 1లో మెయిన్ మోటార్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ డ్రైన్ మోటార్ గురించి మనం డ్రైన్ వాల్ వచ్చినప్పుడు దీని గురించి ఇది ఎలా, ఆ డ్రైన్ వాల్ని ఎలా మనకి ఆపరేట్ చేస్తుంది, తర్వాత మనకి మెకానిజంలో అసలు గేర్లు, అంటే ఆ గేర్లను ఎలా ఆపరేట్ చేస్తుంది, అవన్నీ కూడా మనం మళ్ళీ ఇంకోసారి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ముందు దీని తర్వాత ఉన్న మెయిన్ మోటార్ గురించి మనం డే 5లో చాప్టర్ 1లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.